హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎండు రొయ్యల టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే ఎండు రొయ్యలను తీసుకొని వాటిని తలని, తోకని, అలాగే కాళ్ళు ఉంటాయి కదా, వాటిని నీట్గా తీసేసుకోవాలి. ఇలా తీసుకొని మధ్యలో భాగం మాత్రమే మనం వండుకోవడానికి యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా సెపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఎండబెడతారు కదా, కొంచెం ఇసుక అలా ఉంటుంది. మంచి నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. ఇది ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే దీని నీచు వాసన చాలా ఉంటుంది. ఈ స్మెల్ అంతా పోవడానికి ఫస్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిపైన కొంచెం పొట్టులా ఉంటుంది. ఈ పొట్టు లాంటి మొత్తం పోవడానికి ఇట్లా హాట్ వాటర్లో అయితే వేసుకోవాలి కాసేపు. ఇలా రైస్లో ఒక శుభ్రంగా కడగాలి. స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మెత్తటి పౌడర్లా అయితే చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ఇట్టాక ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఆనియన్ చూడండి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకోవాలి. ఎందుకంటే నేను ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేస్తున్నాను కదా, కొంతమంది చింతపండు కూడా వేస్తారు. నేనైతే ఇందులోకి టమాటానే వేసుకుంటున్నానండి పులుపు కోసము. ఈ టమాటా అంతా మెత్తగా మగ్గేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత ఈ టమాటా లోపల వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా ఉడుకుతుంది కూర అయితే. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇలా ముందుగానే సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. అలాగే కారం కూడా వేసుకుంటున్నాను, రుచికి తగినంత కారము. అలాగే ఇది రొయ్యలు కొంచెం నీచు వాసన ఉంటుంది కాబట్టి కారం ఎక్కువనే వేసుకుంటే స్పైసీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ అస్సలు ఉండదు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని అలాగే మూత పెట్టి ఉడికించుకున్నాను. టమాటా లోపల ఉన్న వాటర్ అంతా ఇట్లా బయటకు వచ్చి మంచిగా ఉడికిపోయింది. ఇలా బాగా ఉడకాలన్నమాట టమాటాలు, ఉల్లిపాయలు. ఈ కారము ఉప్పులో ఉడికితే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా చూడండి ఇట్లా పైకైతే వచ్చింది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వీటిని అయితే వేసుకుంటున్నాను. రొయ్యలు చూడండి కొంచెం సాఫ్ట్గా అయినాయి. ఎండిపోయిన రొయ్యలు కదా, కొంచెం హాట్ వాటర్లో వేసాను. చూడండి ఇట్లయితే అయిందనమాట. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా చేస్తేనే టేస్టీగా ఉంటుంది కూర కూడా. మనం ఇది చపాతీలో కానీ లేకపోతే రైస్లో కానీ పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ఈ మసాలా అంతా ఈ రొయ్య ముక్కలకి మంచిగా పట్టాలన్నమాట. అప్పుడే నీచు వాసన ఉండకుండా మంచిగా ఉడుకుతాయి రొయ్యలు కూడా. ఇట్లా బాగా ఉడికించుకోవాలి. కూర అయితే చాలా బాగుంటుంది, స్మెల్ అస్సలు లేదండి. మామూలుగా మనం ఎండు చేపలు అట్లా తెచ్చుకుంటే చాలా స్మెల్ వస్తుంది కదా, మనం రొయ్యలు ఇలా క్లీన్ చేసుకొని ఇలా వండుకుంటే మాత్రం అస్సలు స్మెల్ ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రొయ్యల కర్రీలోకి నేను జీలకర్ర మెంతులు ఫ్రై చేసుకున్నాను కదా, ఆ మసాలా అయితే వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోవాలి, మరి ఎక్కువ అవసరం లేదు. జీలకర్ర మెంతులు ఇట్లా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను లాస్ట్గా అయితే. కొత్తిమీర ఉంటే లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసుకున్నాను కాబట్టి కొత్తిమీర అయితే వేయలేదండి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టుకొని ఈ మసాలా అంతా ఈ రొయ్యలకి టమాటాకి అంతా బాగా అంటాలన్నమాట. ఇలా ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుంటున్నాను. చూడండి ఇట్లా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇలా తేలితే రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. ఈ కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ రొయ్యల కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.